సినిమా చూసినప్పుడే కరెంట్ పోవాలా? ఎవరది? మమ్మీ నువ్వేనా? కాదు, నేను భైరవిని. భైరవినా? వామ్మో! మమ్మీ, డాడీ, అన్నయ్య. ఒరే అన్నయ్య, నీకేం పని లేదా? నిన్ను ఏడిపించడమేనా నా పని? అయినా కొంతసేపు కరెంటు పోతానే ఇలా అయిపోతున్నావు. ఇంకా నెలల పాటు కరెంటు పోతే ఏమైపోతుందో. మనిషి కనిపెట్టిన అతి ముఖ్యమైన మరియు గొప్ప ఇన్వెన్షన్లలో నిప్పు, చక్రం తర్వాత ఈ కరెంటే ప్రత్యేకమైనది. ఈ ఎలక్ట్రిసిటీని ఎవరు ఇన్వెంట్ చేశారో సరిగ్గా తెలియకపోయినా చాలా మంది మాత్రం దీనిని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఒక అమెరికన్ సైంటిస్ట్ 1752లో కనిపెట్టారని చెప్తుంటారు. కానీ కొంతమంది మాత్రం ఎలక్ట్రిసిటీ అనేది 16వ శతాబ్దంలోనే కనిపెట్టబడిందని చెప్తుంటారు. దీనికి కూడా బలమైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల ఎలక్ట్రిసిటీని ఎవరు ఇన్వెంట్ చేశారో అనేది ఇప్పటి వరకు ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. కానీ మీలో ఎంతమందికి మన ఇండియాకి చెందిన అగస్త్య ఋషి అనే మహామేధావి ఎలక్ట్రిసిటీని దాదాపు 4000 ఇయర్స్ బ్యాక్ అంటే 2000 BCలోనే కనిపెట్టారని తెలుసు? ఏంటి 4000 సంవత్సరాలా? ఎంతైనా మన ఇండియన్స్ అంటే ఆ మాత్రం ఉంటుందిలే. అవునరా, ఒక ఎలక్ట్రిసిటీ ఏంటి, ఇంకా ఎన్నో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ మన ఇండియన్స్ ఎన్నో శతాబ్దాల కిందటే కనిపెట్టారు. అవునా? అవేంటో కొంచెం చెప్పవే. వాటన్నిటి గురించి చెప్పాలంటే ఒక సెపరేట్ వీడియోనే చేయాలి. వాటి కోసం వేరే వీడియోలో చెప్పుకుందాం. ఎలక్ట్రిసిటీని ఇన్వెంట్ చేసిన తర్వాత దానిని మొట్టమొదటిగా 1835లో డచ్మెన్ సైబ్రండస్ అండ్ క్రిస్టోఫర్ బెకర్ అనే ఇద్దరు సైంటిస్టులు ఎలక్ట్రిక్ మోటార్ ని రన్ చేయడానికి ఉపయోగించారు. దీని తర్వాత మన అందరికీ తెలిసిన విధంగానే 1873లో సర్ థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బును తయారు చేయడానికి ఉపయోగించారు. ఈ భూమి మీద మొట్టమొదటిగా 1881లో యూకేకి చెందిన సురే టౌన్ అనే ఊరిలో మైనింగ్ చేసే వర్కర్స్ కోసం ఎలక్ట్రిక్ బల్బ్స్ ని యూజ్ చేశారు. ఆ తరువాత 1882లో న్యూయార్క్ లోని పర్ల్ స్ట్రీట్ లో సాధారణంగా ప్రజల కోసం ఎలక్ట్రిసిటీని యూజ్ చేయడం మొదలు పెట్టారు. ఇంకా మన ఇండియా విషయానికి వస్తే 1905లో బెంగళూరులో ఉన్న బ్రిటిష్ ఆఫీసర్స్ కోసం ఎలక్ట్రిసిటీని మొట్టమొదటిగా యూజ్ చేశారు. ఇదంతా సరే గానీ మన వీడియో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన హిస్టరీ గురించి కాదు, అసలు ఎలక్ట్రిసిటీయే లేకపోతే ఏం జరుగుతుందా అని. వెయిట్ అక్కడికే వస్తున్నా. ఇప్పుడు మన చేతిలో ఉండే మొబైల్ నుండి అంతరిక్షంలో ఉండే శాటిలైట్స్ వరకు, ఇంట్లో ఉండే మోటార్ నుండి పెద్ద పెద్ద డ్యామ్ల వరకు ఏ పని చేయాలన్నా ఎలక్ట్రిసిటీ అనేది ఖచ్చితంగా అవసరం. ఒకవేళ మనం అనుకున్నట్టుగాని కొన్ని నెలల వరకు ఎలక్ట్రిసిటీ అనేది లేకపోతే మన లైఫ్ అనుకున్నంత ఈజీగా ఉండదు. మన భూమి మీద ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద కరెంట్ కోత 1998లో ఆక్లాండ్ లో దాదాపు 60 రోజుల పాటు జరిగి అసలు కరెంట్ అనేదే లేకుండా పోయింది. రీసెంట్ గా అయితే 2019 ఆస్ట్రేలియాలో ఫారెస్ట్ ఫైర్స్ కారణంగా 8000 మంది ప్రజలకు 4 రోజుల పాటు కరెంట్ లేకుండా పోయింది. దీనివల్ల అప్పుడు అక్కడ దాదాపు $2 బిలియన్ అంటే మన ఇండియన్ రూపీస్ లో అక్షరాల 16,64,37,700 రూపాయలు నష్టం వచ్చింది. ఏంటి, జస్ట్ 8000 మందికి 4 రోజుల పాటు కరెంట్ తీస్తే అన్ని కోట్లు నష్టమా? అవును, దీనివల్ల కేవలం ఆస్తి నష్టమే కాదు, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ప్రాణ నష్టమా? కరెంటు పోతే ప్రాణ నష్టం ఎలా జరుగుతుంది? ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల సెక్యూరిటీ వాకీ టాకీస్, సీసీ కెమెరాస్ లాంటివి పనిచేయవు. దీనివల్ల జైళ్ల నుండి ఇంకా వేరే వేరే చోట్ల నుండి దొంగలు, దోపిడీదారులు, క్రిమినల్స్ వంటి వారు మామూలు ప్రజల ఇళ్లను, బ్యాంకులను దోచుకుంటూ అడ్డొచ్చిన వారిని ఇష్టం వచ్చినట్టు చంపుతారు. ఇలాంటి సమయంలో వీళ్ళని ఆపడం పోలీసులకు కూడా సాధ్యపడదు. కాబట్టి సామాన్య ప్రజలు నిరంతరం ఎవరొకరికి భయపడుతూ ఉండాల్సిందే. ఇంతటితో అయిపోలేదు. కరెంట్ లేకపోవడం వల్ల బాగా హీట్ ని ప్రొడ్యూస్ చేసే థర్మల్ పవర్ ప్లాంట్స్ వంటి వాటిని కూల్ చేయడానికి వాటర్ ని పంప్ చేసే మోటార్స్ పనిచేయకపోవడం వల్ల అవి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. పవర్ లేక డ్యామ్ గేట్స్ ని తెరవలేరు. దీనివల్ల డ్యామ్స్ అన్ని నీటితో నిండిపోయి వరదలకు కారణమవుతాయి. ఈ వరదల వల్ల డ్యామ్ కి పక్కనే ఉండే ఊర్లు అన్ని నీటికి కొట్టుకుపోతాయి. అవును, మరి హైడ్రో ఎలక్ట్రిసిటీని లేదా సోలార్ ఎలక్ట్రిసిటీని ఎందుకు ఉపయోగించకూడదు? ఆల్రెడీ డ్యామ్స్ లో వాటర్ ఓవర్ఫ్లో అయిపోవడం వల్ల
హైడ్రో ఎలక్ట్రిసిటీని ఉపయోగించడం చాలా కష్టం. ఇంకా సోలార్ పవర్ విషయానికి వస్తే కరెంట్ పోయే టైంకి మన భూమి మీద ఒకవైపు డే టైము, ఇంకోవైపు నైట్ టైము. కాబట్టి సోలార్ పవర్ యూజ్ చేసేటప్పటికి ఎన్నో నష్టాలు జరిగిపోవచ్చు. డే టైంలో ఉండే వాళ్ళతో పోలిస్తే రాత్రి సమయంలో ఉండే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. కరెంట్ లేకపోవడం వల్ల స్ట్రీట్ లైట్స్ పనిచేయక ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతాయి. కరెంటే కనుక లేకపోతే ఎటువంటి ఇంటర్నెట్ పనిచేయదు. అమ్మో, అయితే మన ఆడియన్స్ మన వీడియోలు చూడలేరన్నమాట. ఇంటర్నెట్ పనిచేయకపోవడం వల్ల ఎన్నో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి. ఎలక్ట్రిసిటీతో నడిచే వాహనాలన్నీ ఎందుకు పనికిరాకుండా పోతాయి. ఇంకా హాస్పిటల్స్ విషయానికి వస్తే మరీ దారుణమనే చెప్పాలి. పవర్ లేకపోవడం వల్ల ఎమర్జెన్సీ ఆపరేషన్స్ అవసరమైన వాళ్ళందరూ ప్రాణాపాయ స్థితిలో పడిపోతారు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి నార్మల్ పద్ధతిలో డెలివరీ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఎందరో తల్లులు పిల్లలు చనిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కరెంట్ లేకపోవడం వల్ల టెలికమ్యూనికేషన్ పనిచేయవు. అంటే మనం ఎవరితోనూ ఫోన్లో మాట్లాడలేము. ఆకాశంలో ఉండే ఏరోప్లేన్స్ కి కంట్రోల్ రూమ్ నుండి సిగ్నల్స్ దొరక్క ల్యాండింగ్ చాలా కష్టమవుతుంది. ఇలాంటి కేసెస్ లో చాలా వరకు ప్లేన్ క్రాష్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. సముద్రంలో ఉండే షిప్స్ లో నావిగేషన్ సిస్టమ్స్ పనిచేయక అవి కూడా టైటానిక్ లా దేనికో దానికి ఢీ కొట్టుకొని సముద్రంలో మునిగిపోతాయి. భూమి మీద జరిగే నష్టాల గురించి పక్కన పెడితే 2023 నాటికి మన అంతరిక్షంలో దాదాపు 7000 శాటిలైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఇస్రో లాంటి స్పేస్ సెంటర్స్ నుండి కంట్రోల్ చేయబడతాయి. కరెంట్ లేకపోతే వాటికి కూడా సిగ్నల్స్ అందగా ఒకదాన్నొకటి ఢీ కొట్టుకొని ముక్కలు ముక్కలయ్యి భూమి మీద వేరే వేరే ప్రదేశాల్లో క్రాష్ అవుతాయి. కరెంట్ లేకపోవడం వల్ల ఫుడ్ ని ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టమవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో కేవలం ధనవంతులకు మాత్రమే ఫుడ్ అనేది ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. పేద మరియు మధ్యతరగతి వారు పస్తున ఉండాల్సిందే. ఇలా జరగడం వల్ల ఇప్పటి వరకు డబ్బు కోసం గొడవ పడ్డ ప్రజలు ఇప్పుడు ఆహారం కోసం గొడవ పడడం మొదలు పెడతారు. గవర్నమెంట్ అనేది కుప్పకూలిపోతుంది. భూమి మీద ఎక్కడ చూసినా గొడవలు విధ్వంసాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఎంత జరిగినా ఒక దేశానికి మాత్రం ఏం కాదు. ఇంకేం దేశం? కిమ్ నార్త్ కొరియాకి. అవును, నువ్వు చెప్పింది నిజమే. పాపం వాళ్ళకి ఇవన్నీ రోజు జరిగేవే. ఎంత జరిగినా వాళ్ళకంత ఎఫెక్ట్ పడకపోవచ్చు. ఇలా కరెంట్ అనేది లేకపోతే ఇంకా ఎన్ని దారుణాలు జరుగుతాయో. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో పెట్టి మాకు తెలపండి.